మహానాడుతో నూతనోత్సాహాన్ని నింపేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్న వేళ విపక్ష వైసీపీ టీడీపీ శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విశాఖ దస్పల్లా భూముల వివాదాన్ని వైసీపీ తెరపైకి తెచ్చింది. దస్పల్లా భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించింది. దీనిపై విచారణ జరపాలంటూ వైసీపీ సీబీఐ అధికారులను కోరింది. ఈ భూముల విషయాన్ని మరోసారి ప్రజలు తెరపైకి తేవడం ద్వారా వైసీపీ ఆటలో తొలి అడుగు వేసింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. మహానాడు జరుగుతున్న వేళ వైసీపీ మరోసారి దసపల్లా భూముల వివాదాన్ని రాజేసింది. విశాఖ నగరం నడిబొడ్డున దసపల్లా హిల్స్ స్థలం చదరపు గజం విలువ లక్షల్లో ఉంటుంది. మొత్తం స్థలం 60 ఎకరాలు. ప్రస్తుతం దీని విలువ 1500 కోట్లపైనే ఉంటుంది. నిన్న మొన్నటి దాకా ప్రభుత్వ ఆధీనంలోని ఈ భూములు రాత్రికి రాత్రే ప్రైవేటు భూములయ్యాయి. ఇంకేముంది, వేల కోట్ల విలువ చేసే ఆ భూములను దక్కించుకోవడానికి ప్రభుత్వ పెద్దలే తెర వెనుక మంత్రాంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం స్వయంగా అధికార తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు అదే సర్వే నెంబర్లోని భూములను కేటాయించింది. విపక్ష వైసీపీ దీన్నే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటోంది. సర్వే నెంబర్ 1196, 1197లలో దాదాపు 60.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తనకే చెందుతుందని దసపల్లా రాణి కమలాదేవి 2000 సంవత్సరంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే 1999, 2000లో విశాఖ జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన కృష్ణబాబు ఈ భూములు ప్రభుత్వ భూములుగా తేల్చి చెప్పారు. 2009లో ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ భూములు దసపల్లా రాణికి చెందినవని రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. 2012లో సుప్రీంకోర్టు ఎక్స్ పార్టీ డిక్లేర్ కూడా ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు విషయం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. 2014లో కొంతమంది వ్యక్తులు రాణి కమలాదేవి వద్ద నుంచి ఈ భూములను తమకు జీపీఏ చేయించుకున్నారు. ఈ భూములలో దాదాపు 52 మంది 1000 నుంచి 2000 గజాలలోపు జీపీఏ చేయించుకుని నిర్మాణాలు ప్రారంభించారు. 2000లో జీవో నెంబర్ 556 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేస్తూ 1197లో ఉన్న 2000 చదరపు గజాలను టీడీపీ ఆఫీస్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమి వివాదంలో ఉందని జీవోలో పేర్కొనడం జరిగింది. అప్పట్లో ఈ భూములు జిల్లా 422A సెక్షన్ ప్రకారం ఈ భూమి సర్వ హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయని అధికారులు చెప్పారు. దసపల్లా భూములు నిత్యం మంత్రులు వచ్చి వెళ్లే సర్క్యూట్ హౌస్ ను ఆనుకుని ఉన్నాయి. అయినా అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోని స్థితిలో అధికారులు, జీవీఎంసీ యంత్రాంగం ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఓ అడుగు ముందుకేసి చంద్రబాబు, లోకేష్ బినామీలే ఈ తతంగమంతా నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నారు. ఈ విషయమై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీబీఐ అధికారులను కలిసి వినతిపత్రం కూడా అందించారు. సర్క్యూట్ హౌస్ లో సిరిపురం జంక్షన్ దగ్గరలో ఉండేటటువంటి 60 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ అధికారులు, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రజాప్రతినిధుల అండతోటి కొంతమంది బినామీ పేర్లు సృష్టించి ఈరోజు కొల్లగొట్టాలనేటువంటి నిర్ణయం చేసుకోవటం చాలా దుర్మార్గం. దాదాపు 3000 కోట్ల విలువ కలిగినటువంటి భూములవి. దాంట్లోనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడొచ్చినా అక్కడే విడిది అనేటువంటిది ఉంటుంది. 2 ఏళ్ల క్రితం జిల్లా కలెక్టర్గా ఉండేటటువంటి యువరాజు గారు స్పష్టంగా ప్రకటన చేశారు, ఈ దసపల్లా భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు. ఈ దసపల్లా కుంభకోణంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని గద్దల్లా తన్నుకుపోతుంటే ఈ విషయం అధికార యంత్రాంగానికి, ప్రభుత్వ పెద్దలకు తెలియడం లేదా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ పై ఎవరు ఒత్తిడి తీసుకొస్తున్నారు, భూములు ఎవరు కాజేశారు అనే అంశంపై చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. మహానాడు ఉత్సాహంలో ఉన్న టీడీపీ అధినాయకత్వానికి వైసీపీ లేవనెత్తిన దసపల్లా భూముల వివాదం కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. మరి ప్రభుత్వం ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.